హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే శశిమాధరం వెబ్ సిరీస్ చూడడం జరిగింది. ఈ సిరీస్ 6 ఎపిసోడ్స్తో ఈటీవీ విన్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ సిరీస్లో నటించిన మెయిన్ లీడ్ కూడా మనందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ వాడే వాళ్ళకి. అండ్ విరూపాక్ష సినిమా చూసే ఉంటారు కదా, అందులో సుధా క్యారెక్టర్ చేస్తున్న సోనియా సింగ్ అండ్ అలానే పవన్ సిద్ధు. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఇలాంటి కొత్త వాళ్ళు చేస్తే మనం అయితే బాగా ఎంకరేజ్ చేస్తామని. సో ఇంక ఈ సిరీస్ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే నచ్చిందండి. ఎందుకు నచ్చిందంటే ఈ సిరీస్ అంతా కూడా రామ్ కామ్గా ఉన్నా కానీ ఎక్కడ కూడా అభ్యంతరకమైన సీన్లు పెట్టకుండా చాలా క్లీన్గా నీట్ కామెడీతో ఫ్యామిలీ అంతా చక్కగా చూసేలా తీశారు సిరీస్ని. అండ్ స్టోరీ కూడా మనం ఆల్రెడీ చాలా సినిమాస్లో అట్లా చూసేసిందేనండి. చాలా సింపుల్గా ఉంటుంది స్టోరీ లైన్, బట్ చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకువెళ్ళారు. నెక్స్ట్ ఏం జరుగుతుందని క్యూరియాసిటీ అయితే బిల్డ్ చేసుకుంటూ తీసుకువెళ్ళారు. అండ్ దానికి తోడు కామెడీ కూడా విపరీతంగా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఇంక ఈ సిరీస్ బేసిక్ స్టోరీ వచ్చేసి హీరో మదన్ పని ఏం లేకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. సో మన హీరోయిన్ శశిని చూడడం, లవ్లో పడడం ఇదంతా జరుగుతుంది. హీరోయిన్ ఫ్యామిలీ ఒక 10 రోజులు పెళ్లికి వెళ్ళాలని చెప్పి బయలుదేరతారు. అయితే హీరో కూడా అప్పులు ఉన్నట్టు ఎక్కడో అక్కడ దాక్కోవాలని చెప్పి హీరోయిన్ ఇంటికి వస్తాడు. బట్ హీరోయిన్ ఫ్యామిలీకి అయితే పెళ్లి క్యాన్సిల్ అయ్యి మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. సో ఇప్పుడు హీరో దొరికిపోయాడా లేదా, దొరికితే ఏం జరిగింది, దానివల్ల వాళ్ళ ప్రేమ విషయం ఇంట్లో బయటపడిందా లేదా, ఇదంతా తెలియాలంటే ఈ సిరీస్ ట్రై చేయాల్సిందే. ఇంక ఈ సిరీస్లో పాజిటివ్ విషయానికి వస్తే తన ప్రేమించిన అబ్బాయిని ఇంట్లో దాచడం అనే పాయింట్ మీద చాలా మూవీస్లో మనం ఆల్రెడీ చూసేసాం. ఇంక ఈ సిరీస్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఈ సిరీస్ అంతా కూడా ఒక లొకేషన్లో జరిగినా కానీ మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైనింగ్గా తీసుకువెళ్ళారు. ఫస్ట్ ఎపిసోడ్లో కొంచెం టైం తీసుకున్నాడు కథ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి, తర్వాత మాత్రం ఎక్కడా కూడా మనకు బోర్ కొట్టదు అంటిల్ క్లైమాక్స్ వరకు. ఇంకా ఫస్ట్ 3 ఎపిసోడ్స్ అలా సోసోగా వెళ్తున్నప్పుడు మాత్రం థర్డ్ ఎపిసోడ్ నుంచి అనుకుంటా అండి హిలేరియస్గా వర్కౌట్ అయింది. ఆ ఎపిసోడ్ మాత్రం ఈ సిరీస్కి హైలైట్ అని చెప్పాలి. సో ఇది రామ్ కామ్ అయినప్పటికీ కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీకి మాత్రం బాగా బిల్డ్ చేశారు ఆడియన్స్లో. ఇంకా మెయిన్ లీడ్ పర్ఫార్మెన్సెస్ కూడా ఈ సిరీస్కి చాలా పెద్ద ప్లస్ అయ్యాయని చెప్పాలి. వాళ్ళు చాలా న్యాచురల్గా యాక్టింగ్ చేయడం వల్ల చాలా ఈజీగా మనం కనెక్ట్ అయిపోతాం ఆ పాత్రలకి. ఇంకా క్యారెక్టర్స్ డిజైన్ కానీ, వాటి ఆర్క్స్ కానీ, ఆ సిచ్యువేషన్ తగ్గట్టు బిహేవియర్ కానీ చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఇంకా పవన్ సిద్ధు, సోనియా వీళ్ళ జోడీ అయితే ఆన్ స్క్రీన్ చాలా క్యూట్గా అనిపించింది. ఇంకా సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది విజువల్స్ పరంగా. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఈ మూవీకి పెద్ద ఎసెట్ అని చెప్పాలి, చాలా బాగా హెల్ప్ అయింది. ఇంకా ఎడిటింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. మెయిన్గా ఈ సిరీస్లో యూత్ని అట్రాక్ట్ చేసే కంటెంట్ ఎంత ఉందో, ఫ్యామిలీని అట్రాక్ట్ చేసే కంటెంట్ కూడా అంతే ఉందని చెప్పాలి. ఇంక ఈ సిరీస్లో అన్ని పాజిటివ్స్ అయినా నెగిటివ్స్ ఏమో లేవా అంటే అవి కూడా ఉన్నాయండి. స్టోరీ లైన్ చాలా అంటే చాలా రొటీన్ అని చెప్పాలి. మన క్లైమాక్స్ కూడా ముందుగానే ఎక్స్పెక్ట్ చేసేలానే ఉంటుంది. అండ్ ఫస్ట్ ఎపిసోడ్లో అయితే చాలా టైం టేకింగ్ తీసుకున్నారు అనిపించింది, అక్కడ కొద్దిగా స్లో అయింది సిరీస్ అని చెప్పాలి. అండ్ కాన్ఫ్లిక్ట్స్ కూడా చాలా బలంగా రాసుకోలేకపోయారు, అన్ని చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ లాగా అనిపించాయి నాకు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కొంచెం యూట్యూబ్ సిరీస్ మాదిరి అనిపించింది, అప్ టు ద మార్క్ అంత సినిమా లెవెల్లో అయితే లేవు. సో ఫైనల్గా ఈ సిరీస్కి మనం ఇచ్చే బడ్జెట్ ఏంటంటే ఫ్యామిలీతో చక్కగా చూసేయచ్చండి ఈ సిరీస్ని ఒక్కసారి అలా. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ సిరీస్ మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.